ఏంటి చూద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఇక్కడ మనం విందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనంలో నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీతిమంతులు కలిగింది ఎట్లట? కొంచెమైనను కొంచెమే అయిన. బహుమంది భక్తిహీనులు. బహుమంది అంటే చాలా మంది భక్తిహీనతో ఎంతో నా వేస్ట్ అని దాని అర్థం కదండి. మనం భక్తి లేని వారమై, దేవుని శక్తి పొందని వారమై, దేవుని కృప అనుగ్రహం లేని వారమై, మనం చేపట్టినంతా ఏ విధమైన దేవుని ఆమోదం లేనటువంటిది అయినప్పుడు మనం సంపాదించి ఎంత సంపాదన అయినా అది చిల్లి సంచిలో పోసినటువంటి ద్రవ్యం లాంటిది. అది కంటికి కనపడదు. అదే దేవుని బిడ్డలు నీతిమంతులు మరి ఉన్నది కొంచెమైనా ఆ కొంచెం దేవుని దగ్గర నుండి వచ్చిందని, దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడని, దాన్నే దేవుడు అభివృద్ధి పరుస్తాడని, కనుక దేవునిని ఘనపరచాలని, దేవునిని మరి తమకున్న సమస్తముతో ద్రవ్యము, ఆస్తి, ఐశ్వర్యము అన్నీ దేవునికి సమర్పించుకొని దేవుని ప్రజలు దేవుని స్తుతిస్తారు. దేవుడు కొంచెమైనటువంటి వాటిని గొప్పగా ఆశీర్వదించిన విధానము పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలనాడు 5,000 మంది ఆఖరితో అలమటిస్తున్న తరుణంలో ఏం చేశాడు దేవుడు? మీలో ఎవరి దగ్గర ఏమైనా ఆహారం ఉన్నదా అని అడిగినప్పుడు అందరూ మా దగ్గరే ఉంది ఉందని ఒకరినొకరు ముఖాముఖాలు చూసుకుంటూ ఉన్నారు. అదేంటి ఇదేం ప్రశ్న అంటే మానవ రీతి ఆలోచన చేస్తున్నారు. ఇదేం ప్రశ్న? ఈ అడవి ఎవరి దగ్గర ఏముంటది? ఉంటే ఒకరిద్దరికి సరిపడేది ఉంటుంది. దేవుని కుమారుడు దేవుడు ఇట్లా అడుగుతున్నాం ఏంటనేది కొంతమంది నసుక్కుని ఉండొచ్చు, విసుక్కుని ఉండొచ్చు. కానీ బాలుడు, ఒక చిన్న పొరవాడు, మరి అతను తీసుకొని వచ్చిన తన కొరకు తెచ్చుకున్న ఆహారం 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని తీసుకొని వచ్చి, ఇదిగో ఇది నా దగ్గర ఉన్నది, హల్లెలూయా, నీకున్నది కొంచెమే అయినా, ఒకవేళ ప్రజల దృష్టిలో అది ఎన్నిక లేనిదైనా అది దేవుని కృప కలిగిన హస్తాలకు అప్పగించినప్పుడు హల్లెలూయా అది ఆశీర్వదించబడుతుంది. ప్రభు దాని వెంటనే తన దీవించే హస్తాలు, సమస్త ప్రపంచాన్ని నిర్మించినటువంటి తన చేతులలోనికి దాన్ని తీసుకొని ఆ యొక్క మరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యులకి ఇచ్చి వడ్డించమని చెప్పాడు. ఆమేన్. ఎప్పుడైతే అది ప్రభు హస్తాలు ఆశీర్వదింపబడిందో, ఇంకా అక్కడ ఉన్నటువంటి 5,000 మందికి సమృద్ధి అయినటువంటి ఆహారం దేవుడు అనుగ్రహించాడు. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్నది కొంచెమే. ఇది పెద్ద లెక్క, ఇంతమందికి ఇది సరిపోదా? మానవ రీతి ఆలోచన చేయబడి దైవికంగా మనం ఆలోచన చేయాలి. దేవుని మహిమ కొరకు తలంచాలి. మనం ఇచ్చే ప్రతి పైసా దేవునికి లెక్కింపబడుతున్నది. హల్లెలూయా. నేను పేదవాడిని, నువ్వు పేదవాడు, నువ్వు ధనవంతుడు దేవునికి తెలీదా? ఆమేన్. నీవిచ్చే ప్రతి పైసా మీద నీ పేరు ఆయన రాసి కోట్ల కొలదరేకు దాన్ని ఆశీర్వదించి మళ్ళా తిరిగి నీకు ఇవ్వటమే కాకుండా పరలోకంలో నీ ఖాతాలో అధికమైనటువంటి ద్రవ్యాన్ని దేవుడు జమ చేస్తూ ఉంటాడు. ఆమేన్. దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. అయ్యగారు ఏదో ఆయనకి బాగా డబ్బులు లేవేమో, ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడేమో కాబట్టి అయ్యగారు మనకి ఇవ్వమని చెప్తున్నారని అనుకుంటే సరే, అది మీ ఇష్టం. నేను మీకు శ్రేష్టమైన మార్గాన్ని ఉపదేశించకపోతే రేపటి రోజున దేవుని ఎదుట నేను నిలిచినప్పుడు మీకు మీ ఆత్మలకు అధ్యక్షుడిగా దేవుడు నన్ను నియమించి, మీ కాపరిగా, మీ సేవకుడుగా, మీ శ్రేయస్సు కోరుకునే ఒక దేవుని దాసుడుగా నన్ను ఆయన నియమించిన పనిని నమ్మకంగా చేయకపోయినట్లయితే ఒకనొక దినాన ప్రభు ఎదుట మనం నిలిచినప్పుడు ఆయన నన్ను తప్పుపడతాడని భయం నాకు. కనుక దేవుని బిడ్డలారా,
మీరు ఇచ్చేది కొంచెమైనా దేవునికి ఇవ్వండి, మీరు ఇవ్వగలిగేది కొంచెమైనా దేవునికి ఇవ్వండి. మీరు ఇవ్వట్లేదని నేను అనటం లేదు, మీరు ఇస్తున్నారు. కానీ మీరు ఏ విధంగా ఇస్తున్నారు ఆలోచన చేయండి. మీ ఆదాయానికి తగినట్లుగా మీరు ఇస్తున్నారా, లేకపోతే ఏదో మాకు ఇవ్వాలి కాబట్టి ఎంతో కొంత అట్లా విధిస్తారు చూసారండి, అట్లా చేస్తున్నాము మనం. మీరు ఎప్పుడైనా గమనించండి, మన రికార్డ్స్ ఉంది, మన చర్చిలో వచ్చే ప్రతి ఆదాయం ప్రతి పైసాతో సహా ఇక్కడ లెక్క అనేది ఒకటి ఉన్నదనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఏళ్ళ తర్వాత ఆమె ప్రారంభించిన దినం నుండి ఈ రేటు వరకు దానికి సంబంధించిన ప్రతి పైసా అక్కడ లెక్క ఉన్నది, దాని ఖర్చు జమ అన్నీ ఉంది. కనుక దేవునికి మనము ఏమిస్తున్నాం? చిన్న నీతిమంతుడికి కలిగినది కొంచెమే అయినను అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీరు దేవునికి నమ్మకమైన వారుగా జీవించాలి అనేది దేవుని యొక్క హృదయాభిలాషగా ఉంటుంది. తన ప్రియమైన బిడ్డలు తాను వెలుగై ఉన్న ప్రకారం లోకంలోని మనం జ్యోతులాగా ప్రకాశించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనలో చీకటి ఉండటానికి ఆయన అంగీకరించడు. మనలో వెలుగు ఉండాలని, మనం వెలుగు సంబంధులుగా జీవించాలి. మనము ఉప్పు వలె లోకంలో నెలకొని ఉన్న దౌర్భాగ్య స్థితిని మరి చెడిపోకుండా, అంతకంతకు నశించిపోకుండా, దైవోగ్రత పాలు కాకుండా ఈ లోకంలోని ప్రజలను విడిపించడానికి, ఈ లోకంలో నెలకొని ఉన్నటువంటి భక్తి హీనతకు వ్యతిరేకంగా మనము దేవుని బిడ్డలుగా, ప్రతినిధులుగా దేవుని కార్యాలు చేయడానికి, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి దాన్ని బట్టి వేదన పడి అయ్యో ఇంత అన్యాయము, ఇంత అతిక్రమము, ఇంత దేవునికి విరోధమైన కార్యము, ద్రోహ కార్యము ఈ దేశంలో జరుగుతున్నది కనుక దేవుని బిడ్డగా నేను వేదన చెందుతూ ఉన్నాను. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా అయిన ఆయన ద్వారా ఉచితమైన కృప చేత రక్షింపబడినటువంటి ఒక దేవుని బిడ్డగా నేను వేదన చెందుతున్నాను అని ఎప్పుడైనా నేను మనలో ఎవరైనా తలంచారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రతినిధులుగా, దేవుని సొత్తు అయిన ప్రజలుగా ఉన్నాం. ఆయన రక్త సంపాద్యముగా, ఆయన లోకంలో చెత్త చెదారము పనికి మాలిన దాన్ని తన సొత్తు చేసుకోడు. ముందు ఎవరైతే తమ విరిగి నలిగిన హృదయంతో తమ పాప స్థితిని దేవుని ఎదుట అంగీకరించి, ప్రభువా నేను పాపిని, నేను దౌర్భాగ్యుడను, దిక్కు దశ లేనివాడను, నేను అన్యాయస్తుడను, ఈ లోకంలో అక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి జీవించిన వాడను, తప్పిపోయిన కుమారుడు వల్లే ఉన్నాను, ఆయనను నీవు నన్ను చేరతీసి ఉన్నావు, నీ కృప చేత నన్ను కరుణించి ఉన్నావు, నీ మార్గములలో నన్ను నడిపించి ఉన్నావు, నీ జీవవాక్యమును నాకు అనుగ్రహించి ఉన్నావు, నా ఎదుట జీవ మార్గమును మరణ మార్గమును నీవు ఉంచి ఉన్నావు, నాకు స్వేచ్ఛనిచ్చినావు. కానీ ప్రభువా, నీ ప్రేమ నుండి నేను ఎక్కడికి వెళ్తాను? నీవు చూపు నీ మహా గొప్ప కృపల నుండి నేను వేరే ఎక్కడికి వెళ్ళగలుగుతాను? వెళ్ళి ఎలా జీవించగలుగుతాను? అందుకే నిన్నే వెంబడించడానికి నేను తీర్మానించుకున్నాను. ఇదిగో నీ వాక్యం నాకు కావాలి, నీ సత్యం నాకు కావాలి, నేను నిన్నే హత్తుకొని ఉంటాను, నీ మార్గంలో నేను నడుస్తానని తీర్మానం మనం చేసుకుని ఉన్నాను. కనుక ఈ లోకంలో ఆయన ప్రజలుగా మనం కొద్దిమంది ఉన్నాం. అనేక కోట్ల మంది క్రైస్తవులను చెప్పుకుంటున్నప్పటికీ నిజమైనటువంటి క్రైస్తవులు ఎంతమంది అని ఈరోజు నేను ప్రశ్నిస్తుంటున్నాను. నిజమైన క్రైస్తవులు దేవుని కొరకు సమస్తమును త్యాగం చేస్తారు, సమస్తమును ధారపోస్తారు, దేవుని మీద ఆధారపడతారు, దేవునికి అంకితమైపోతారు. దేవుని మార్గములను కూర్చిన ఆశ వారికి ఉంటుంది. అనేక మంది జీవ మార్గములోనికి నడిపించబడాలనేటువంటి ఆశతో వారు నిరంతరం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అనేక మందికి సాక్షులు చెబుతూ ఉంటారు, అనేక మందిని హెచ్చరిస్తూ ఉంటారు, అనేక మందికి బుద్ధి చెబుతూ ఉంటారు, అనేక మందికి సరైన సలహా ఇస్తూ ఉంటారు. ఆ రీతిగా వారి శ్రేయస్సు కోరి దేవుని వాక్యంలో ఉన్న సత్యములు వారికి తెలిసినంత మేరకు ఇతరులకు ఈ జీవ వాక్యంలో ఉన్నటువంటి సిద్ధాంతములను బోధించి ప్రజలను ప్రభు వైపు ఆకర్షించడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తున్నప్పుడు దేవుని కృప అద్భుతమైన రీతిలో వారి పక్షాన కార్యం చేస్తూ ఉంటారు. ఆమేన్. మన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు బోధ చేశారని అనుకుంటే పొరపాటు. నేను ఇప్పుడు బోధ చేసింది కాదు, 4 మాటలు చెప్పడానికి ఎంత టైం పట్టింది. ఏది ఏమైనప్పుడు మనందరం ఏకీపించి దేవుని స్థుతించడానికి మనం ఒక పాట పాడాలి. ఎక్కువ పాట పాడలేము, మనం వచ్చిందే లేట్కి వచ్చిందే తక్కువ, మనకు ఉన్నదే తక్కువ సమయం. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకున్నాం. కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. మనం అనుకుంటాం మనం ఏదో తలాస్తాం, అది అవ్వదు. దేవుడు ఏదైతే మనకి
ఏర్పాటు చేసుకున్నాడు. అదే మరి ఈ రోజున దేవుని స్తుతిస్తూ